హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఇప్పుడే మనకి కానిస్టేబుల్ రిజల్ట్ అనేది వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. అయితే ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్ జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఎవరికైతే జాబ్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అన్న మాకు జాబ్ వచ్చిందని చెప్పి. ఎందుకంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క నిరుద్యోగులకి ఎప్పుడు జాబ్ రావాలని చెప్పి కోరుకుంటూ ప్రతి అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రిజల్ట్ రావడం. మన కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా జాబ్ రావడం తెలిపింది, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో నాకైతే హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో, అదేవిధంగా ఎవరికైతే జాబ్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా నాకు జాబ్ వచ్చిందని చెప్పి ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇది అయితే మనం ఈ వీడియోలోనే ఏపీఎస్పీ యొక్క కటాఫ్ ఎంత వెళ్ళింది అనేది ఒకసారి మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. వన్స్ మోర్ ఎవరైతే ఏపీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. థ్యాంక్స్ యూ బ్రదర్, బాగా కష్టపడ్డారు, మీకు కష్టపడిన దానికి ఫలితం కూడా దక్కింది ఇన్ని రోజులు. ఒకసారి మనం ముందుగా ఏపీఎస్పీ యొక్క కటాఫ్ అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, ఇది నేను ప్రజెంట్ ఏపీఎస్పీ యొక్క మొత్తం జనరల్ కటాఫ్ అనేది చెప్తున్నాను, ఒక్కొక్క కేటగిరీ వైజ్ను మీరు ఒకసారి చూడండి. సో జస్ట్ మీకంటూ ఒక అవగాహన రావడానికి, అదేవిధంగా నెక్స్ట్ ఏ విధంగా నోటిఫికేషన్ వస్తే ఎన్ని మార్కులకి కటాఫ్ ఉంటుందని చెప్పి మనకు నెక్స్ట్ ఒక అవగాహన రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే కొత్తగా ఎవరైతే ఈ కానిస్టేబుల్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా చూసినట్లయితే, ఇన్ని జాబులకి అయితే మనకి ఏపీఎస్పీ యొక్క కానిస్టేబుల్ రావడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కూడా టార్గెట్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏపీఎస్పీ యొక్క మార్క్స్, కటాఫ్ మార్క్స్ అనేది ఎలా ఏ విధంగా ఉంటుందంటే, కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది బై 2 చేస్తారనమాట. అందులో సగం మార్క్స్, అదేవిధంగా ఈవెంట్స్లోని 3 ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి మార్క్స్లు యాడ్ చేస్తారు. అలా టోటల్గా వచ్చినటువంటి 200కి ఈ టోటల్గా ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో దానికి 200కి ఈ యొక్క కటాఫ్ మార్క్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అయితే ఈ ఏపీఎస్పీ యొక్క కటాఫ్ అనేది 4 బెటాలియన్ ఉంటుంది: శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు అనమాట. సో ఈ 4 కటాఫ్లు, ఈ 4 బెటాలియన్ యొక్క కటాఫ్ అనేది నేను ఒక్కొక్కటే కేటగిరీ వైజ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు మీరు ఈ వీడియోలోనే. ముందుగా చూసుకున్నట్లయితే ఓసీ కటాఫ్ అనేది ఎంత ఉందనేది మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్, ఆ తర్వాత బీసీఏ, అలా ఒక్కొక్కటి కూడా మనం డిస్కస్ చేద్దాం. నేను వీడియోలో పెట్టినట్టు మీరు చూడొచ్చు. సో మీకు క్లియర్గా కూడా డిసిప్లిన్ కనిపిస్తుంది. సో ముందుగా మనం శ్రీకాకుళం ఓసీ క్యాండిడేట్ యొక్క కటాఫ్ అనేది డిస్కస్ చేసినట్లయితే, శ్రీకాకుళం వచ్చి 123.5 అనమాట. 123.5 అనమాట. ఎందుకంటే పాయింట్లు ఎందుకు వస్తుంది అంటే, చెప్పాను కదా, మెయిన్స్ మార్క్స్ అనేవి బై చేస్తారనమాట. ఆఫ్ చేయడం వల్ల మనకి ఒక మార్క్ ఉంటే దాన్ని సగం అనేది 0.5 కదా. సో ఆ విధంగా యాడ్ అవుతుంది అనమాట. సో ఓసీలోనే శ్రీకాకుళం బెటాలియన్ వచ్చి 123.5 వచ్చింది. అదేవిధంగా రాజమండ్రి చూసుకున్నట్లయితే 120 వచ్చింది. ప్రకాశం చూసుకున్నట్లయితే 117.5 వచ్చింది. చిత్తూరు చూసుకున్నట్లయితే 118 వచ్చింది అనమాట. ఇది ఓసీ యొక్క బెటాలియన్ వైజ్ కటాఫ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ డిస్కస్ చేద్దాం. సో ఈడబ్ల్యూఎస్ కటాఫ్ అనేది మనం ముందుగా అనుకున్నట్టే అయితే కటాఫ్ అయితే తక్కువే ఉంది ఈడబ్ల్యూఎస్. సో ఎందుకంటే ఓపెన్లో పోస్టులు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి, దాన్ని బట్టి ఈడబ్ల్యూఎస్కి కటాఫ్ అనేది తగ్గడం జరిగింది. చూడొచ్చు మీరు. ఈడబ్ల్యూఎస్ కటాఫ్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వచ్చి 95 ఉంది కటాఫ్. అదేవిధంగా రాజమండ్రి చూసుకున్నట్లయితే 96.5 ఉంది. ప్రకాశం చూసుకున్నట్లయితే 100 ఉంది. అదేవిధంగా చిత్తూరు చూసుకున్నట్లయితే 96.5 ఉందన్నమాట. సో ఇది ఈడబ్ల్యూఎస్ యొక్క కటాఫ్ అనమాట. నేను ఓసీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే బీసీఏ అనమాట. బీసీఏ కటాఫ్ అనేది చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలోనే చూసుకున్నట్లయితే బీసీఏ కటాఫ్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం 118.5 ఉంది. అదేవిధంగా రాజమండ్రి చూసుకున్నట్లయితే 116 ఉంది. ప్రకాశం చూసుకున్నట్లయితే 114.5. అదేవిధంగా చిత్తూరు కూడా 114.5 అయితే ఉందన్నమాట. నేను ఓన్లీ జనరల్ ఆస్పిరెంట్స్ కటాఫ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన వాళ్ళు అయితే మీరు చూడొచ్చు, డిసిప్లిన్ ఇచ్చాను కాబట్టి మీరు దాని విధంగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీసీబీ యొక్క కటాఫ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. శ్రీకాకుళం వచ్చి ఫస్ట్ వచ్చి శ్రీకాకుళం 105.5 ఉంది. బీసీబీకి శ్రీకాకుళం కొంచెం తగ్గింది, 109.5 ఉంది. అదేవిధంగా రాజమండ్రి వచ్చి 109 ఉంది. ఈ యొక్క ప్రకాశం వచ్చి 109.5 ఉంది. అదేవిధంగా చిత్తూరు వచ్చి 111.5 అయితే బీసీబీకి కటాఫ్ ఈ విధంగా రావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీ చూద్దాం అనమాట. బీసీసీ కటాఫ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే క్యాండిడేట్స్ తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఈ తక్కువ మెంబర్స్ కూడా ఉండడం వల్ల కటాఫ్ అనేది తగ్గింది. ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వచ్చి 77.5 ఉంది. రాజమండ్రి వచ్చి 89 ఉంది.
ప్రకాశం వచ్చి 82.5, చిత్తూరు చూసుకున్నట్లయితే 78.5 అనమాట. ఇదైతే కొంచెం తక్కువే ఉంటుందన్నమాట. మనం ముందు నుంచి కూడా కట్ ఆఫ్ వీడియోస్లో కొన్నిసార్లు డిస్కస్ చేయడం జరిగింది. బీసీబీకి అయితే తక్కువ ఉంటుందని చెప్పి జరిగింది, అయితే మరీ బాగా తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీసీడీ అనమాట. సో బీసీడీ మనం అనుకున్నట్టే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే బీసీడీ వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం, ఎక్కువ మంది వాళ్ళకి మార్కులు రావడం అనేది జరిగింది. సో బీసీడీ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే 122.5 ఉంది. అదేవిధంగా ప్రకాశం చూసుకున్నట్లయితే రాజమండ్రి చూసుకున్నట్లయితే 119 ఉంది. అదేవిధంగా ప్రకాశం చూసుకున్నట్లయితే 117 ఉంది. చిత్తూరు చూసుకున్నట్లయితే 117 ఉందన్నమాట. ఇది బీసీడీ యొక్క కట్ ఆఫ్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీసీఈ అనమాట. బీసీఈ యొక్క కట్ ఆఫ్ అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బీసీఈ వచ్చి శ్రీకాకుళం చూసుకున్నట్లయితే 100.5 ఉంది. అదేవిధంగా రాజమండ్రి చూస్తే 102.5. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రకాశం చూసుకున్నట్లయితే 106. అదేవిధంగా చిత్తూరు చూసుకున్నట్లయితే 105 అనమాట. ఇది బీసీఈ యొక్క కట్ ఆఫ్. సో నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎస్సీ అనమాట. ఎస్సీ కట్ ఆఫ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం అనమాట. శ్రీకాకుళం చూసుకున్నట్లయితే ఎస్సీ కట్ ఆఫ్లోనే ఎస్సీ కేటగిరీలోనే శ్రీకాకుళం యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 106.5 ఉంది. రాజమండ్రి చూసుకున్నట్లయితే 108 ఉంది. ప్రకాశం చూసుకున్నట్లయితే 108.5. అదేవిధంగా చిత్తూరు వచ్చి 107.5 అయితే చిత్తూరు అయితే ఉందన్నమాట. సో ఇది ఎస్సీ యొక్క కట్ ఆఫ్. అండ్ లాస్ట్ వన్ ఎస్టీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్టీ కట్ ఆఫ్ మనం ముందు నుంచి చెప్పుకున్నాం కొంచెం తక్కువే ఉంటుందని చెప్పి. ఎస్సీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 104 ఉంది. శ్రీకాకుళం వచ్చి 104.5 రాజమండ్రి ఉంది 106 అయితే. ప్రకాశం డిస్టిక్ ఉంది 108 అయితే. 108.5 అయితే చిత్తూరు ఉందన్నమాట. సో ఇది ఎస్టీ యొక్క కట్ ఆఫ్ అనమాట. సో ఆల్మోస్ట్ నేను మొత్తం అన్ని కేటగిరీల కట్ ఆఫ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఏపీఎస్సీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనకి కామెంట్ చేయండి. సో మీకు జాబ్ వచ్చిందంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇది అదేవిధంగా సివిల్ కట్ ఆఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏం డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అయితే వన్స్ మోర్ ఎవరైతే కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. జై హింద్, జై భారత్.